పేదల ఆకలి తీర్చడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని పాత బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు సీఎం కావడంతో మళ్లీ అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారమే రాష్ట్రంలో 175 క్యాంటీన్లను ప్రారంభించినట్టు తెలిపారు. వైసీపీ నాయకుల్లో అన్నా క్యాంటీన్ల ప్రారంభంతో కనువిప్పు కావాలన్నారు. పేద ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని కాలువ శ్రీనివాసులు తెలిపారు. లక్షలాది మంది పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావడంతో పునఃప్రారంభమయ్యాయి. ఇప్పటికే 175 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అన్నం పెడతా ఉన్నాయి. మేము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం మూతబడ్డ అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభం చేస్తామని చెప్పాం. ఈరోజు రాయదుర్గం పట్టణంలో అన్నా క్యాంటీన్ను మళ్ళా ప్రారంభం చేశాం.